ఎప్పుడైతే గుజరాత్ టైటన్స్ ను వదిలిపెట్టాడో అప్పటి నుంచి హార్దిక్ పాండ్యాకు బ్యాడ్ టైం నడుస్తుంది. ఎంచక్క జీటీకి సారథిగా ఉంటూ తన ఆటేదో తాను ఆడుకునేవాడు. టీం ఒకసారి ఛాంపియన్ గా రెండోసారి రన్నరప్ గా నిలవటంతో అతడి కెరీర్ గ్రాఫ్, ఇమేజ్, క్రేజ్ అంతా పెరిగాయి. అలాంటోడు అన్ని వదిలేసి భారీ ఆఫర్ వచ్చిందంటూ ఎగురుకుంటూ ఎంఐలోకి ల్యాండ్ అయ్యాడు. టాప్ టీం క్యాప్టెన్సీ ఆఫర్ను కాదనలేక బాధ్యతలు స్వీకరించాడు. అంతే, 5 కప్పులు అందించిన రోహిత్ శర్మను కాదని హార్దిక్ ను క్యాప్టెన్ చేయడం ఏంటని ఫ్యాన్స్ హర్ట్ అయ్యారు. హిట్ మ్యాన్ ను ఫ్రాంచైజీ అవమానించడంతో భరించలేక పాండ్యాపై మరింత కోపాన్ని పెంచుకున్నారు. ఐపీఎల్ 2024 స్టార్టింగ్ నుంచి హార్దిక్ ఎక్కడ కనిపిస్తే అక్కడ అతన్ని ఎగతాళి చేస్తున్నారు. ముంబై మ్యాచ్ల సమయంలో అభిమానులు పాండ్యాను బూ అంటూ హేళన చేయడం కామన్ అయిపోయింది. ఆఖరికి ఎంఐ హోమ్ గ్రౌండ్ అయిన వాంకడేలోనూ ఫ్యాన్స్ హార్దిక్ ను ఏడిపిస్తున్నారు. కెప్టెన్ గానే గాక బ్యాటర్, బౌలర్గా ఫెయిల్ అవ్వటంతో అతడిపై ట్రోలింగ్ మరింత ఎక్కువైపోయింది. రాజస్థాన్తో ఆ టీం నిన్న మ్యాచ్ ఆడిన టైంలోనూ ఇది రిపీట్ అయింది. ముంబై ఇన్నింగ్స్ సమయంలో బ్యాటింగ్కు దిగే ముందు హార్దిక్ వార్మప్ చేస్తూ కనిపించాడు. చేత్తో బ్యాట్ పట్టుకొని ఎక్సర్సైజులు చేస్తూ బ్యాటింగ్కు ప్రిపేర్ అయ్యాడు. దీంతో స్టాండ్స్లో కూర్చున్న ఫ్యాన్స్ అతన్ని టార్గెట్ చేసుకుని విమర్శలు చేశారు. ఇక్కడే ఆడతావా, గ్రౌండ్లోకి దిగి ఏమైనా చేసేది ఉందా, బిల్డప్ ఆపే అంటూ ట్రోల్ చేశారు. సగం ఐపీఎల్ అయిపోయింది, అయినా నీ బ్యాట్ నుంచి రన్స్ రావడం లేదంటూ హార్దిక్ ను కొందరు ఫ్యాన్స్ టీజ్ చేశారు. నెక్స్ట్ T20 వరల్డ్ కప్ ఉందని పిలిస్తే పలకవా అంటూ అతడితో ఆడుకున్నారు. నువ్వు ఇక్కడే ఆడుకో ఇక అంటూ అతన్ని హేళన చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక రాజస్థాన్తో మ్యాచ్లో రెండో ఓవర్ వేసిన పాండ్యా 21 పరుగులు ఇచ్చుకున్నాడు. అతడికి 1 వికెట్ కూడా దక్కలేదు. బ్యాటింగ్లోనూ అతడు నిరాశపరిచాడు. 10 బంతులు ఆడి 10 పరుగులు మాత్రమే చేశాడు. దీంతో అతడిపై విమర్శలు మరింత పెరిగాయి. ఇప్పటిదాకా ఆడిన 8 మ్యాచెస్లో 5 ఓడిన ఎంఐ 3 మాత్రమే నెగ్గింది. ప్లే ఆఫ్కు చేరుకోవాలంటే ఇక మీదట ఆడే ప్రతి మ్యాచ్ ఆ టీంకు చావో రేవో కానుంది. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. వీడియో మీకు సెలెక్ట్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.